హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ నా ముందు ఒక మెగాస్టార్ ఉన్నాడు. ఎస్, రివీల్ చేయబోతాను కాసేపట్లో. ఆయన ఒకప్పుడు ఆంధ్ర కమల్ హాసన్ అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టరేమో, మీకు తెలిసింది మాత్రం అంతేగా ఇప్పుడు గుర్తుపట్టేసి ఉంటారు. ఇప్పుడు మీకు మైండ్లోకి వచ్చేసి ఉంటారు. ఆ అమాయకమైన చూపు, ఆ తర్వాత రెండో సినిమాలో ఆయన చేసిన ఫైటు అసలు మామూలుగా ఉండదు. కానీ మీకు తెలిసింది చాలా, ఈ కొత్త జనరేషన్కి ఆయన గురించి తెలిసింది అంతేగా కాదండి బాబు. ఆయన నిజంగా నేను చెప్పిన మాట వాస్తవం. మెగాస్టార్ ఆయన. మనకు సినిమా అంటే చాలామందికి సినిమాలు థియేటర్కి వెళ్ళి కూడా చూడలేని స్థితిలో ఉన్నప్పుడే ఆయన 3 సూపర్ హిట్లు ఇచ్చారు. ఇంకా 7 ఏళ్ల వయసులో ఆయన థియేటర్లో నేషనల్ అవార్డు తీసుకున్నారు 7 ఏళ్ల వయసులో. అంటే ఆయన దాదాపు ఒక 55 ఏళ్ళ నట ప్రస్థానం, ఒక 64 ఏళ్ళ వయసు. ఇదైతే నేను అస్సలు ఇప్పటికీ నమ్మట్లేదు. ఏదో గోల్మాల్ చేసి ఉంటారు సర్టిఫికేట్స్ అనే అనుకుంటాను తప్ప అద్భుతం అండి. ఇంకా ఇలాంటివి ఒక 15 నంది అవార్డ్స్, తొలి మోటివేషనల్ స్పీకరు, తొలి టెలివిజన్ హీరో, తొలి టెలివిజన్ సీరియల్ నిర్మాత, దర్శకుడు, వాట్నాటికి ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. సినిమా నా జీవితం పునాది అంటారు, సినిమా నా సమాధి అని కూడా అంటారు. ఆయనకు జీవితాన్ని ఇచ్చింది జంధ్యాల గారు అంటారు, పునర్జన్మనిచ్చింది అనిల్ రావిపూడి అంటారు. అంత వినమ్రత. నాకు ఇంకా మొన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక టీవీ సీరియల్లో వాళ్ళ శ్రీమతికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈమె నా జీవితం అని. నాకు తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ సార్. అంటే సమాజానికి సందేశం ఇవ్వాలంటే లక్షల స్పీచ్లు ఇవ్వక్కర్లా. మీ గెస్చర్ ఒక్కటి చూశారు, అది ఒక్కటి నేను నిజంగా షాక్. ఎవరికైనా భార్యను ఎలా గౌరవించాలో ఇంతకంటే దృష్టాంతం కానీ ఏమీ ఉండదు సార్. నిజంగా మీ ఇంటర్వ్యూ చేయడం నా జన్మ ధన్యమైనట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్, ప్రదీప్ కొండిపర్తి గారు అంటారు కానీ మనందరికీ ప్రదీప్ గారు కానీ తెలుసు. సో ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మిమ్మల్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లా, ఎందుకంటే బ్రహ్మాండంగా విస్తరించేశారు. మీరేదో ఒక దగ్గర చెప్పారు, ల్యాంకో హిల్స్లా ఎదగలేదు ఏంటి మీరు అంటే, కాదు నేను గచ్చిబౌలిలా విస్తరించాను అన్నారు. హోంవర్క్ చేశారు మీరు. అరే మామూలు కాదు మీ ప్రతి డైలాగ్ నాకు. అంటే అండి, మనిషి ఏళ్ళకి ఎన్నేళ్ళు వచ్చాయన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎదిగామన్నది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో మీరు ఇందాక అన్నారు కదా, భార్య కాళ్ళకి నమస్కరించారు, ఆ సంస్కారాన్ని. ప్రతి భార్య కొంతకాలం తర్వాత తల్లి అయిపోతుందండి. తల్లి అయిపోతుంది. ఆవిడ మనకి తల్లి మీద పొసెసివ్నెస్ ఉంటుంది. మేము చాలా ఏళ్ల క్రితం మధుబలే ఫారెస్ట్లో హాలిడేకి వెళ్ళాం. ఓకే. మేము ఈ జీపులో దీంట్లో వెళ్తుంటే ఓ పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు 2 ఉన్నాయి. పిల్ల ఏనుగు ఒక అడుగు రాకపోతే తల్లి ఏనుగు దాన్ని పక్కకు దూసి మా మీద దూసుకొచ్చింది. నాకు ఎప్పుడు మైండ్లో అలా ఉంటుంది. ఒక భార్య కూడా భర్తను ఎప్పుడు అట్లా కాపాడుతూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో ఒక బిడ్డలాగా చూస్తూ ఉంటుంది. నేను జీవితంలో అంటే ఇది ఎన్నోసార్లు చెప్పాను, హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూశాను, డెప్త్స్ ఆఫ్ పెసిఫిక్ చూశాను. రీజన్ ఏంటంటే మన మంచితనం వల్ల కొంత కోల్పోయాం, మన తెలియని సాంఘిక పరిస్థితుల వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారం మా కుటుంబంలో ఫస్ట్ నేనే చేశాను, దానివల్ల తెలియనితనం వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. ఏదైనా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అలా తీసుకున్నాను, నేను తీసుకుని ముందుకెళ్ళాను. మీరు అడగండి, నేనే మాట్లాడుతాను సార్. ఫస్ట్ అన్నిటికంటే అడగాలని అంటే ఆత్రంగా ఉంది ఏంటంటే మీ వయసు సార్. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. 64 యంగ్. అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్ ఫుడ్స్ కానీ, ఆయుర్వేద వనమూలికలు? శుభ్రంగా అన్నం తింటా. ఐఎమ్ వెజిటేరియన్ బై బర్త్. ఓకే. శుభ్రంగా అన్నం తింటా, ఆవకాయ వేసుకుంటా, నెయ్యి వేసుకుంటా తింటా. పొద్దున పూట రాజులా తింటా, మధ్యాహ్నం పూట టిఫిన్ మాత్రమే తింటా, రాత్రికి చాలా కొంచెం తింటా. ఓకే. ఇదే సీక్రెట్. పాటిస్తే చాలండి. బట్ నేనేం చెప్తానండి, ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే అందంగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సూపర్ సార్. నిజంగా ముద్దమందారంలో మిమ్మల్ని చూసాం కదా, అలా ఆ పాటలో ఇప్పుడు జస్ట్ విగ్గు తీసేశారేమో అనిపించేలాగా ఉన్నారు, అంతే. ఏం మార్పు లేదు సార్. ముద్దమందారానికి ఇప్పటికీ 45 ఏళ్ళ. రేపు 23 ఫిబ్రవరి వస్తే కెమెరా ముందు నుంచుని 45 years అవుతుంది. కానీ అదృష్టం జంజాల్ గారు ఇచ్చిన అవకాశం, మామూలు సాదాసీదా ఓల్డ్ సిటీ హైదరాబాద్
అజంపురా, ఇక్కడ పుట్టే ఇక్కడ పెరిగా, అచ్చా. ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు హీరో అన్నారు. అడి. అంటే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. నిజం. నేను ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి ఫోటోలు ఇవ్వలేదు, ఎక్కడి కోసం నాటకాలు వేసేవాళ్ళం, రేడియో వేసేవాళ్ళు, యువాళ్ళలో వేసేవాడిని, కానీ సినిమా హీరో అవుతాను అనుకోలే. హ్యాట్స్ ఆఫ్ టు మై గురు జంజాల్ గారు. నేను ప్రారంభించింది హీరోగా ప్రారంభించాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా 50 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. 50 ఏళ్ళు అంటే నా 8th క్లాస్ నుంచి ఇప్పటిదా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ గారు, నరేష్, జయసుధ గారు, వీళ్ళందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్. నేను యాజ్ ఎ వక్తగా 50 సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సూపర్. యాజ్ ఎ స్పీకర్ అంటే మీరు అక్కడ విన్నాను 25 లక్షల మందిని ప్రత్యక్షంగా, కోట్ల మందిని పరోక్షంగా మీరు ప్రభావితం చేశారు. అద్భుతం. కానీ నా ప్రశ్న ఏంటంటే సార్, మంచి కెరియర్, 3 సినిమాలు 100 రోజులు సూపర్ హిట్లు, వరుసగా హిట్లు, ఎవరైనా ఆపేస్తారా సార్ సినిమాను? ఆపేవాడే ప్రదీప్ అవుతాడు. అది ఎలా ఆపినోడే ప్రదీప్. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది. అవునా? అంటే అండి అది నిజాన్ని చెప్తే ఇండస్ట్రీ తప్పు కాదు. ఓకే. జంజాల్ గారు వద్దని చెప్పారు. అప్పటికే బాలచంద్ర గారు, భారతీ రాజా గారు లాంటి వాళ్ళు కూడా, విశ్వనాథ్ గారు కూడా నీతో సినిమా తీయాలి. దాసరి గారు, అరే నేను అంత ముందర ఇదెక్కడ న్యాయం అని ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను. దాసరి గారు డైరెక్ట్. ఆయన నన్ను అరే అని పిలిచారు. అరే జంజాల్ చేశాడు, లేకపోతే నేను పరిచయం చేస్తా, మంచి వేషం ఇస్తా నీకు, అది ఇది అనేవారు ఆయన. ఇంత ఉన్నా నాకు ఎందుకో భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే అప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రమోహన్ గారి దాకా అందరూ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్. వాళ్ళందరి ముందర మనం 19 ఇయర్స్కి నేను ఎంట్రీ ఇచ్చాను. తొందరపడి ఒక కోయిల ముందే అది 19 కాకుండా 25 ఉంటే ధైర్యం ఉండేదేమో, కొంచెం బెరుకుతనం, భయం ఉండేది. అలానే నటనలో తేడా లేదు. ఒక 4 స్తంభాల ఆటలో వేసిన పాత్రకి ప్రొడ్యూసర్ నవతా కృష్ణరాజు గారు రేపు రిలీజ్ అంటే ఇవాళ కాల్ చేసి, ప్రదీప్ గారు మూగమనసు సినిమాలో నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వస్తుందో మీకు అంత పేరు వస్తుంది, అంత బాగా చేశారన్నారు. నాకు గుండె ఉప్పొంగిపోయింది. 20 ఏళ్ళండి. 20 ఏళ్లలో స్నేహితుడు మోసం చేసిన ఒక పిల్లని మనం పెళ్లి చేసుకుని అందరి ముందు భార్యాభర్తలు గదిలో అన్నా చెల్లెళ్ళం అనే పాత్ర రావటం అనేది జంజాల్ గారికి దేవుడికి ఇద్దరికే సాధ్యమైంది. మిమ్మల్ని 4 స్తంభాల ప్రదీప్ అని కూడా పిలుస్తారు కదా. తెలంగాణ అంతా అంతే. తెలంగాణలో ముద్దమందారు అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆంధ్ర సైడు మన ముద్దమందారు ఇప్పుడు ఫేమస్, అవన్నీ ఈ టీవీల్లో వచ్చి, వీటిల్లో వచ్చి, వాటిలో వచ్చి. తెలంగాణలో ఎవరైనా 4 స్తంభాలట ప్రదీప్ అంటారు మొత్తం అంతా. సో ఎందుకు వచ్చేసాను అంటే చదువుకోవాలని ఒక రకమైన కోరిక ఉండింది. వెనక్కి వచ్చి CA చదువుకోవాలనిపించింది. కొంచెం 25 ఏళ్ల వయసు వచ్చాక, మెచ్యూరిటీ వచ్చాక ఏ పాత్ర ఏంటో అని తెలియాలంటే ఆయనకు వచ్చేసాను. 2 బతక నేర్చిన తెలివితేటలు ఇప్పుడున్నాయి, అప్పుడు కాదు. అంటే అప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వలేదా మీకు? బ్రహ్మాండంగా ఇచ్చారండి. ఇచ్చారు కదా. అరే సూపర్గా ఇచ్చారు. అంటే డబ్బులే ఇవ్వలేదు, ఈ హిట్లతో మనకేం పని, అట్లా నిర్వేదం, డబ్బుల గురించి అట్లేం లేదు. నేను చేసిన 3 సినిమాల నిర్మాతలు కోనేరు రవీంద్రనాథ్ గారు, నవతా కృష్ణరాజు గారు, కేశవరావు గారు, బ్రహ్మరాంబ ఫిల్మ్స్, ముగ్గురు పువ్వుల్లో పెట్టి నా డబ్బులు ఇచ్చారు. నేను ఏ రోజు హోటల్లో లేను. జంజాల గారు బెదిరించారా మిమ్మల్ని? ఎవడు సార్, పురాణ షేర్ అది పురాణ సిటీగా మనం మన్నవాడు బెదిరిస్తే ఏం లేదండి. నాకే ఎందుకునో అంత కంఫర్ట్ లెవెల్ అనిపించలేదు. అలా వచ్చాను, ఇక్కడ CA జాయిన్ అయ్యాను. CA ఎంటర్ అయిపోయింది. ఫైనల్లో గ్రూప్ అయిన తర్వాత అప్పుడు ప్రభు గారు అని దూరదర్శన్లో కెమెరామెన్, ఆయన వచ్చి అనగనగా శోభ అని ఒక టీవీ సీరియల్, నిజానికి చరిత్రలో ఫస్ట్ టీవీ తెలుగు సీరియల్ అదే అనగనగా శోభ. అయితే అది హైదరాబాద్లో చిన్న లిమిట్కి మాత్రమే ఒక 8 కిలోమీటర్స్ రేడియస్లో టెలికాస్ట్ అయింది. దాని ప్రభు గారు డైరెక్టర్, నేను హీరో, శిల్ప హీరోయిన్. ఇది చరిత్ర. దీంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళకూడదు అనుకున్నా. అప్పుడు మీలాంటి విలేకర్ ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వద్దనుకుని వచ్చి ఇంత చిన్న టీవీ, అప్పట్లో చిన్నదే కదా టీవీ, చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అంటే, ఒక దేశంలో సైనికుడిగా బతికే బదులు ఇంకో దేశంలో సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను. చిన్న దేశమైనా అక్కడ ఏమంటారండి, ఇప్పుడు భూటాన్ చిన్న దేశమే, రాజనే అంటారు. అలా అనుకున్నాను. అనుకుని వస్తే ఇంకా ఒక 20 ఏళ్ల పాటు సూపర్ స్టార్ స్టేటస్ టెలివిజన్ ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. అది అదృష్టం, అది కృషి, పట్టుదల. ఫస్ట్ సీరియల్ దాంతో నేను బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. అది ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయిన తొలి సీరియల్ కింద ఉంది. దానికి కూడా మా గురువుగారు ప్రభు గారు అని ఎవరైతే నన్ను పరిచయం చేశారో ఆయన్నే కెమెరామెన్ పెట్టుకున్నా. ధర్మవరం సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ రైటరు, తను కూడా యాక్ట్ చేశాడు అందులో. సో ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఉత్తేజు, శ్రీనివాసరెడ్డి, ప్రభాకరు, సుమ, వీళ్ళందరూ మన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరు కూడా. మీరే ఇండస్ట్రీగా వేరే ఏం లేదు ఇంకా. అంటే నేనే ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రియస్
Yes. కష్టపడే తత్వం. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ. ఇండస్ట్రియస్తో మీరు ఇండస్ట్రీగా మారారు. కష్టపడే ఇవాళ కూడా డైలీ 17-18 అవర్స్ నేను పనిచేస్తాను. బా సూపర్ సార్. మోటివేషనల్ సంబంధించి వస్తే ఒక విజేత పరాజితుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటే సార్, ఒక 3 సినిమాల్లో హీరోగా మీరు సూపర్ హిట్ అయినప్పుడు ఆన్ క్లౌడ్ 9 మీరు మెగాస్టార్ ఇట్లా అంటే ఒక స్థాయిలో ఉన్నారు. మీకు అప్లాజెస్ మీతో ఫోటోగ్రాఫ్లు నడుస్తున్న టైం నుంచి టక్కున స్విచ్ ఆఫ్ చేశారు మీరు, రైట్? చేసేసి ఒక సాధారణమైన మనిషిగా మారిపోయారు, ఒక సిఏ స్టూడెంట్గా మారిపోయారు. ఎట్లా స్వీకరించారు సార్ దాన్ని? అంటే నేనే జనం, మీరు నేను జనందే ఉంది, వాళ్ళు మర్చిపోతారు. అంటే నేను ఒక 2-3 నెలలు పట్టిందండి. ఓకే, పట్టింది. ఎందుకంటే చప్పట్లు, ఆటోగ్రాఫ్లు, ముఖ్యంగా ఆడపిల్లలు మీద పట్టారు. ఓ నిజామాబాద్కు ఎక్కడ ఫంక్షన్ పోతే మా ఫాదరే ఉన్నారు, నా చేతులు కొరికేసేవాళ్ళు, అంత మీద పడేవాళ్ళు. అంటే అప్పట్లో రీజన్ ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, కానీ యంగ్ హీరోలు లేరు. ఒక యంగ్ వేషంలో, ఒక నిజంగా ఓ యువకుడు వేషంలో ఉన్నా కాబట్టి ఇది శాశ్వతం కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే ఇవాళ ఇలా ఉంది, రేపు 4 వేషాలు రాకపోతే ఏమైపోతారనే భయం ఉండింది. సో నాలో ఏం కసి పెరిగిందంటే సినిమాలు వదిలేశాను కాబట్టి వేరే ఫీల్డ్లో సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత గ్లామర్ నాకు రావాలి, సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత డబ్బు రావాలి, పేరు రావాలని అనుకున్నా. ఓకే, నేను అనుకున్నా. అంటే సినిమాలు వదిలేశాను కాదు, నేను దాదాపు 83లో సినిమా చేస్తే మళ్ళీ నాకు తెలిసి 2010లోనో ఎప్పుడో గోడ మీద బొమ్మ గోపి సినిమా చేసిన దాకా సినిమాలు చేయలే. కానీ ప్రతిరోజు ప్రేక్షకుడితో టచ్లో ఉన్నాను. ఓకే, టీవీ సీరియల్ ద్వారా రోజు కనిపించేవాడు కదా, ప్రతిరోజు కనిపించేవాళ్ళం కదా మేము టీవీల్లో. ఎలాంటి టీవీ, ఒక టీవీలో ఒక ఇంటికి వెళ్తే నేను సూర్యాపేటలో ఎవరో ఇంటికి 100 మంది కూర్చొని ఒకే టీవీ చూస్తున్నారు. దట్ ఈస్ ఎ సూపర్ స్టార్ స్టేటస్. నాది కాదు, టెలివిజన్ గొప్పతనం. ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడుతున్నా, మనం ఏదో యథాలాపంగా ఇందులో ఒక్క మాట రేపు వైరల్ అయినా ట్రెండింగ్లోకి వచ్చిన కోట్ల మంది, లక్షల మంది చూస్తారు కదండి. మరి ఏ మాధ్యమంలో ఇట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఓకే సార్, మీరు టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు అసలు టీవీ ఇండస్ట్రీ అనేది లేదు, రైట్? లేదండి. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్టింగ్లో మేము యూట్యూబ్లోకి వచ్చినప్పుడు, నేను శాటిలైట్ నుంచి యూట్యూబ్కి వచ్చా, రాగానే యూట్యూబ్ ఛానల్ ఇట్లా మాట్లాడేవాళ్ళు. బహుశా మీకు ఆ తొలినాళ్ళలో ఎన్ని అవమానాలు. టీవీనా దూరదర్శన ఒక యాక్టర్, నాతో పాటు నడిచిన ఒక యాక్టరు సంజయ్ పార్క్లో మేము షూటింగ్ చేస్తున్నాం, అతను ఏదో సినిమాకి షూట్ చేస్తున్నాడు, అతను హీరోయిన్ నా ఫ్రెండే, పేర్లని వస్తున్నాం. ఓకే, టీవీకి అప్పుడు ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ టిల్ట్ వేసుకోవాలి, పిక్చర్ ట్యూబ్ కెమెరాలు లాగేసి. ఏంట్రా మరి సురభి నాటకాలు వేసినట్టు అంత మేకప్ వేసుకున్నా ఏంట్రా అన్నాడు. నేను నవ్వురుకున్నా. మనసులో ఏమనుకున్నా అంటే నీకు సినిమా రావాలి, సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, నిన్ను జనం చూడాలి, ఇంత కథ ఉంది. నేను టీవీ ఆన్ చేస్తే నేను కనిపిస్తాను, ఇలా నన్ను నేను సమాధానపరచు. ఇది వదిలేసి ఒక పత్రిక, వారపత్రిక వాళ్ళు ఉత్తమ చెత్త సీరియల్స్ అవార్డ్స్, వెటకారం.com అనమాట. పగిలిపోయిన టీవీ ఫస్ట్ ప్రైజు పగిలిపోయిన కలర్ టీవీ, సెకండ్ ప్రైజు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, థర్డ్ ప్రైజు వంగిపోయిన యాంటీనా అని ఒక బ్యాలెట్ కండక్ట్ చేశారు. ఒక 1 రోజుల పాటు చేసిన తర్వాత నేను తీసిన ఒక సీరియల్ కుర్రాళ్ళు అనే సీరియల్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, నువ్వు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకు అని పేరేసాడు. నేను నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా, నాకు దమ్ముంది ప్రైజ్ ఇచ్చేది, నీకుందా ఇచ్చేది, తీసుకునే దమ్ము నాకుంది, నువ్వు ఇస్తావా? ఒక ఇండస్ట్రీ, కేవలం 2 సంవత్సరాల వయసున్న ఒక ఇండస్ట్రీ, 75 ఏళ్ళు వేసున్న పత్రికా రంగం దాన్ని చిన్న చూపు చూస్తుంటే, రేపు ఇది పెరగరే నిన్ను చదివేవాడు ఎవడు ఉండడరా, అప్పుడు నువ్వేమనుకుంటావు? సుఖ సంసారాలు, దాంపత్య జీవితాలు లాంటి ఆర్టికల్స్ వేసుకుని జనాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. శృంగార కథలు ఇవన్నీ ఒక మ్యాగజైన్ కథ అందరి గురించి చెప్తున్నారు, అలా చేస్తున్నారు. మరి మేము అలా చేయట్లేదే. దూరదర్శన్లో ఎన్ని నీతులు ఉండేవి తెలుసా? ఆడపిల్లని కొట్టకూడదు, మర్డర్ చూపించకూడదు, రక్తం ఉండకూడదు, ఎన్ని నీతుల మధ్య మేము ఇన్ని సంఖ్యలు వేస్తే దాని మధ్య బెస్ట్ కాంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. మరి 14 నంది అవార్డు తీసుకున్నా అండి నేను దూరదర్శన్ నా వర్క్స్కి. దూరదర్శన్ అసలు టెలివిజన్ నంది అవార్డ్స్ ఇమ్మని జనార్దన్ రెడ్డి గారు గ్రేటెస్ట్ పర్సన్, నేదర్మల్ జనార్దన్ రెడ్డి, మేమంతా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే టీవీ ఎందులో తక్కువ అయ్యా, సినిమాతో పాటు టీవీకి అవార్డ్స్ ఇద్దామన్నారు. టీవీకి అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టారు అప్పటి నుంచి. డివిఎస్ రాజు గారు చైర్మన్ ఉండేవారు అప్పుడు, నంది అవార్డ్స్ ఇచ్చారు. అలా టీవీలో 14 నంది అవార్డులు తీసుకున్నాను. ఎక్కడ అవమానం ఉందో అక్కడే సన్మానం జరుపుకున్నాం.
ఇంకా నందులు ఇప్పట్లో ఇవ్వట్లేదు కదా సార్ ఈ మధ్య. ఇప్పుడు గద్దార్ అవార్డ్స్ అని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ఈ మధ్య కూడా ఇచ్చిండే మీ ఇంట్లో అన్ని జరిగిన నందులన్నీ మీ ఇంట్లోనే ఉండేవేమో. నేను ఒకటి చెప్తా బిఎస్ గారు, సార్ పాత తరం పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు నీరు రావాలి. వస్తుంది. నేను ఎప్పుడు యంగ్ సూపర్ స్టార్స్ యంగ్ స్టార్స్ని చూసి నేను ఈర్షపడను. Sir. ఇన్ఫ్యాక్ట్ నేను ఆనందిస్తాను. ఎందుకంటే మన తరం పోయి కొత్త యాక్టర్స్ రావాలి కదా, వాళ్ళు మనలాగా ఎదగాలి కదా, జీవితాన్ని తెలుసుకోవాలి కదా. టెలివిజన్ అవ్వండి, సినిమా అవ్వండి, ఎక్కడైనా సరే కొత్త తరాలు వస్తూనే ఉండాలి కదా. ఇంకా నేనే అనే పిచ్చి భ్రమలో నేను ఏ రోజు బతకలేదు, బతకను. కృష్ణ గారు ఆదర్శం అండి. మేము 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య అనే సీరియల్ తీస్తున్నాం. ఓకే. కృష్ణ గారు పక్కన ఇంకో సినిమా ఏదో చేస్తున్నారు. మన జనరల్గా పెద్దవారు ఉంటే మనం వెళ్ళి 96 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య షూట్ చేసి ఆయన ఏదో వేరే సినిమాకి షూట్ చేస్తున్నారు. అక్కడ పెద్దవారు ఉన్నారని నేను వెళ్ళా. కూర్చో ప్రదీప్ అని కాఫీ తెప్పించా. 2 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి ఆయన సినిమా ఏదో కిలాడికి స్టూడియో పేరు గుర్తులేదు నాకు, అది తెనాల్లో ఏం ఆడుతోంది సార్, సూపర్ హిట్ సార్, మేము చూశాను సార్. గట్టిగా నవ్వేశాడు. పిచ్చోడా, తెనాల్లో 2వ రోజే తీసేశారా, అది అట్టర్ ఫ్లాప్ సినిమా, నాకు చెప్పకు ఇవన్నీ, నేను నచ్చానని చెప్పు, ఆ సినిమా బాగుందని చెప్పకు అన్నాడు. అలాంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత, అలాంటి సంస్కారం చూసిన తర్వాత ఇంకా మిథ్యల్లో మనం ఏం బతుకుతాం చెప్పండి. అంతే కదా. నేను ఎప్పుడు చెప్తాను, ఇది కృష్ణ గారి అభిమానులకు ఆనందం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ చెప్తాను, ఉట్టి టాలెంటే ఉంటే కృష్ణ గారు 350 సినిమాలు యాక్ట్ చేసేవాడు. టాలెంట్తో పాటు యాటిట్యూడ్ ఉంది. ఈజ్ ఏ సూపర్ స్టార్ నాట్ జస్ట్ ఇన్ టాలెంట్, ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ ఆస్క్ అంటాం, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, మూడిట్లో కూడా ఆయన సూపర్ స్టార్. అలాంటి వ్యక్తి ఇంకోలేడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఇష్టం. యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, ఎంత పెద్దవాళ్ళే సామాన్యులుగా ఎలా ఉంటారు చెప్పండి సార్. నేను చూశాను కదా, చిన్న చిన్న సినిమాల్లో కూడా 1 డే కాల్ షీట్ తీసుకొని చేసిన హీరో కృష్ణ గారు. ఎవ్వరు వచ్చి అడిగినా ఒకరోజు కాల్ షీట్ అయినా ఇచ్చి చేసేవాళ్ళు. ఆయన చూసి మనం అది నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి చెప్పండి. అట్లా ఎంత గొప్ప వ్యక్తి ఆయన. అదే చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళందరినీ చూడటం వల్ల, పెరగటం వల్ల మనకు వచ్చి మనం కూడా ఎప్పుడు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటాం. అదే అసలు చాలా మందిలో లోపించేది ఏంటంటే సార్, టార్గెట్ పెట్టుకోవడం ఒకటి, అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలంటే భయపడతారు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఒక లక్ష్యం ఉంది, కానీ అది పెట్టుకోవాలంటే భయం వేస్తుంటుంది. చాలామంది లక్ష్యాన్ని పెట్టుకోరు. ఎందుకు సార్, ఏంటి సమస్య? ఫోకస్ లేక. ఓకే. తన మీద తనకి ఇంటర్నల్ కెపాసిటీ లేక. ఓకే. మీ జేబులో 5,000 రూపాయలు ఉన్నాయని మీకు తెలియదు కదా. తెలియకపోతే ఎవరిని అడగాలి, ఎట్లా పోవాలి అనుకుంటాం. సడన్లీ గుర్తొచ్చింది, అమ్మిచ్చిన 5,000 లోపల దాచుకున్నాను. అలాగే మీకు శక్తి మీలో ఉంటుంది. ఆ శక్తి మీరు తెలుసుకోరు. మీకు మీరు నేను ఇప్పుడు కొత్త ప్రయోగం చేసి మోటివేషనల్ స్పీకర్ అయితే కదా నేను యాక్టర్ కంటే మోటివేషనల్ స్పీకర్ అవ్వగలను అని తెలిసింది. మనం ఉన్న ప్రదేశం నుంచి అడుగు ముందుకేయడానికి మన ఆపేది కేవలం మన భయాందోళనలు, థ్రెట్స్ అంటాం దాన్ని, ఇంటర్నల్గా ఉంటాను. సో నీ కాంపిటెన్సీస్ నీకు తెలియదు. ఎవరైనా చెప్తే తప్ప నువ్వు నవ్వితే బాగుంటావు విషయమే నీకు తెలియదు. కాబట్టి భయాన్ని పెట్టుకుంటాం. 105 అన్నదమ్ములు కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. చెట్టును చూడమంటే అందరు చెట్టును చూశారు, కొమ్మని చూడమంటే అందరు కొట్టారు, కానీ పిట్టను చూడమంటే అర్జునుడు ఒక్కడే చూశాడు. గురు చూడమంటే చూశాడు, కొట్టాడు. మిగతా 104 మందికి చేత కాదని కాదు, ఆ ఫోకస్. రైట్. నిన్ను నువ్వు ఫోకస్లో పెట్టుకో. ప్రపంచం మొత్తం అవుట్ ఫోకస్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మాత్రమే ఫోకస్లో ఉండాలి. నేను ఈ క్షణంలో బతుకుతాను. ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ. ఏం జరుగుతుందో తెలియదు. టుడే ఈజ్ ద ప్లెజెంట్ ప్రజెంట్. ఈ క్షణంలో బతకాలి మనం. మీతో ఇక్కడ ఉంటే 2 గంటలు ఫోన్ ఏమొచ్చిందో, నెక్స్ట్ ఏమవుతుంది, సమస్య లేదు. ఇక్కడ మాత్రమే ఇక్కడ ఉండాలి. సూపర్ సార్. 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి అంటే నేను విన్నవాడు, రామనాయుడు గారు రాముడు భీముడు తీసిన టైంలో వాళ్ళ ఆవిడ పుస్తల తాడు కూడా అమ్మేసి చిట్ట చివరి లైఫ్ బెట్ అది. ఇంకా తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా చివరికి భార్య నగలన్నీ తాకట్టు పెట్టి తెచ్చారు. ఒక 6 నెలలు జీతాలే ఇవ్వలేదు. ఇట్లాంటి కొన్ని విన్నాను. విన్నప్పుడు భయం వేసేది నాకు, ఇంత రిస్క్ చేయాలా, ఇంత రిస్క్ చేస్తే ఎట్లా చేస్తాం మనం? దేని బంగారం ఉంది, దేనికి బంగారం ఉన్నది, దేనికి దాన్ని ఎందుకు లిక్విడ్ అసెట్ అంటారు? అవసరాన్ని రాని బంగారం ఎందుకండి, అవసరానికి ఇల్లు ఎందుకండి, అవసరాన్ని భార్య ఎందుకు, భర్త ఎందుకు, తోడు నిలవని వాళ్ళు. అది సరే సార్. ఆ తర్వాత నెక్స్ట్ అది కనుక సఫలీకృతం కాకపోతే వాట్ నెక్స్ట్? సరే నేను చెప్తాను నా లైఫ్. అదే ఈ భయాలు మా అందరికి ఉండే భయాలు నేను చెప్తానండి. ఈటీవీలో 1998లో పెళ్లి పందిరి అనే సీరియల్ తీశాను. రైట్. ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది. బోల్డ్ డబ్బులు కూడా వచ్చాయి. నేను, మల్లిక, సుబ్లేఖ సుధాకర్ గారు, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నటించి, సిరివెన్నెల గారు పాటలు రాసి, బాలు గారు పాడి, మ్యూజిక్ గ్రేట్
సంగీతం శ్రీనివాసరావు గారు చేశారు. మల్టీ స్టార్ అప్పట్లో, మల్టీ స్టార్ ఫస్ట్ టైం అంత భారీ తార తెలుగు ఇండస్ట్రీలో. అంత ముందరే నేను కేఎస్ రామారావు గారు కలిసి జెమినీ సినిమా క్విజ్ అని చేశాం. ఓకే. ఫస్ట్ టైం ఆన్లైన్ మురళీమోహన్ గారిని యాంకర్ కింద పెట్టి నేను డైరెక్టర్ ఫస్ట్ టైం చేశాను. అదొక సూపర్ హిట్. దాని తర్వాత ఇదొక సూపర్ హిట్. ఈ సూపర్ హిట్ అయిన మత్తులో మనకి అంతే కదా, అప్పట్లో ఆ ఉత్సాహమే కదరా మన ఆకాశానికి ఎత్తేస్తాయని ఇంకో అడుగు ముందుకెళ్దాం అనుకున్నాం. ఒక అవార్డ్స్ ఫంక్షన్కి అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిచాం చీఫ్ గెస్ట్గా. టీవీ అవార్డ్స్ వచ్చారు. రాగానే నేను నా మిత్రులు అచ్యుతు, అశోక్ కుమార్ మేము అందరం ఉన్నాం. ఆయన టీవీలో నాకు యాక్ట్ చేయాలని ఉంది అన్నారు. ఇది పట్టుకుని సాగర్ సంఘంలో స్వాతిముచ్చల్లో కమలసల్లో పొద్దునే వెళ్ళిపోయి ఆయన డేట్ తీసేసుకున్నాం. ఓకే అనిపించుకున్నాం. అనిపించుకున్న తర్వాత ఈయన తగ్గట్టు ఎవరు ఉండాలి, పరశురు గోపాలకృష్ణ స్క్రిప్ట్ అని అందరూ స్టార్లు గీర్లు అందరూ పెట్టేసి ఎక్స్ట్రాడినరీ సీరియల్ ఈటీవీకే మట్టి మనిషిని తీసాం. ఫ్లాప్ అయిపోయింది. రేటింగ్ లేక కాదు, కాస్ట్ ఎక్కువైపోయింది. ఒక బెలూన్ ఇంతుంటే ఎక్కువ గాలి అయితే పోతుంది కదా. అలా మనం టీవీ సీరియల్ అనేది ఒక బెలూన్, ఇంతలో తీయాలి, అందులో మిగుల్చుకోవాలి. మనం ఎక్కువ గాలి ఊతే ఏమవుతుంది, బెలూన్ అయిపోయింది. చాలా నష్టం వచ్చింది. ఇల్లు అమ్మేసాం, తీర్చేసి ఇంకా వడ్డీలు కట్టి ఇంకా దాని మిగిలిన శేషాలు. నా జీవితంలో కనీసం 10 సార్లు మా ఆవిడ పుస్తకాలు తాడి తీసి ఇది పెట్టేసి వాడు మొహాన కొట్టండి అంతే. మళ్ళీ తెచ్చుకున్నా. ఇవాళ మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ మళ్ళీ. సో నేనేమంటా అంటే నీకైనా నిజమైన ఆస్తి నీ వ్యక్తిత్వం, నీకున్న నిజమైన బంగారం నీ భార్య, నీ కుటుంబం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎప్పుడప్పుడు సపోర్ట్ చేయండి భర్తను. అప్పుడు కూడా ఫెయిల్ అయితే మీరు తీసుకోండి. ఓకే. తప్పు చేయడం తప్పు కాదు, ఒకే తప్పు 10 సార్లు చేయడం తప్పు. 10 సార్లు 10 కొత్త తప్పులు చేయి, నువ్వు నేర్చుకుంటావు. ఫెయిల్యూర్ని, ఓటమిని మీరు గురువు కింద యాక్సెప్ట్ చేస్తే ఓటమి మనకు అంతా నేర్పిస్తుంది. అదే ఓటమిని మీరు బాధ కింద తీసుకుంటే అది మిమ్మల్ని నిరాశ నిస్పృహలు తీస్తుంది. అందుకే ఎంత గొప్ప లైన్స్, నాకు ఇష్టమైన లైన్స్ చంద్రబోస్ గారు రాస్తారు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మరిచి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని. మరి ఆ సినిమాలో శ్రీయ గారికి నాగార్జున గారు ఉన్నారు, కానీ నిజ జీవితంలో మీకు నాకు ఎవరుంటారు? బిఎస్ గారు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. కుంగిపోయి బాధపడుతున్న భార్యని పిల్లలు దగ్గర తీసుకుని నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. అమ్మకో నాన్నకో టెన్షన్ పడద్దమ్మా, ఇట్స్ ఓన్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. రంగుల రాటంలో కవి ఉప్పర్ కవి నిచ్చే, నథింగ్ టు వరీ, నీ కొడుకు మళ్ళీ పైకి వెళ్తాడు. మా అమ్మ నాన్న కష్టపడరు, నేను కష్టపడుతుంటే వాళ్ళ కళ్ళల్లో బాధ ఉండదా అండి? కట్టుకున్న భార్యకు ఉండదా, అత్తమ్మ వాళ్ళకు ఉండదు, అందరికీ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్థిరంగా అందరికీ కమ్యూనికేట్ చేసి ఇదొక నష్టం, ఇదొక సీన్ మాత్రమే నాటకంలో, తర్వాత సీన్ అవి పిక్చర్ బాకీ అనే ధైర్యం కల్పిస్తాము, అప్పుడు కుటుంబం చిన్న భిన్న కాదు. మంచి ముహూర్తం అనేది ఉండదు సార్. ఓకే. మన మంచి నిర్ణయమే మంచి ముహూర్తం. మీరు చెడు నిర్ణయం తీసుకుంటే చెడ్డ ముహూర్తం. ఎంతమంది పంతులు పెట్టండి, పురోహితులు పెట్టండి, వేద పండితులు పెట్టండి, మీకు మంచి జరగంది అది మంచి ముహూర్తం ఎలా అవుతుంది? మీకు మంచి జరిగేదే మంచి ముహూర్తం. మీ నిర్ణయాలే మీకు మంచి జరిగేలా చేస్తాయి. సార్ ఇంకొకటి సమయ పాలన అనేది ఒకటి ఉంటుంది. దాని మీద నాకు చిన్న డౌట్ సార్. మనం ఉరుకుల పరుగుల జీవితం ఇదంతా, పరుగు గడియారం ముళ్ళులాగానే మనం పరిగెడుతుంటాం కదా. అంత క్రమశిక్షణ అంత అలా ఉండాలా? దానివల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయేమని నాకు చిన్న డౌట్. అంటే టైమ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్ అండ్ ఎ బ్యాడ్ స్ట్రెస్ అండి. ఓకే. గుడ్ స్ట్రెస్ ఎలా, నెక్స్ట్ అరగంటలో నేను ఈ బొమ్మ కంప్లీట్ చేసేయాలి, ఈ కథ రాసేయాలి, ఛాలెంజ్, గుడ్ స్ట్రెస్. నెక్స్ట్ అరగంటలో నేను పరిగెత్తాలి, అవసరానికి మించి వెళ్ళాలి అనేది బ్యాడ్ స్ట్రెస్. ఓకే. ప్రతిరోజు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, భగవంతుడు పంపిస్తాడు 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని రాత్రి 12ంటికి వస్తుంది. ఏంటి రాదంటే ఒక రోజులో ఉండే క్షణాలు. మీకు, నాకు, అబ్రాహిం లింకన్కి, అబ్దుల్ కలాంకి, సీఎం గారికి, పిఎం గారికి, మినిస్టర్లకి, రోడ్డు పక్కనున్న ఆటో డ్రైవర్కి, రిక్షా వాళ్ళకి, కష్టపడే తత్వం ఉన్న చీమకి, ఏనుక్కి, అందరికీ 86,400 వస్తాయి. కొందరు దాన్ని పదిలంగా, మురిపంగా, వాల్యుబుల్గా వాడుకుంటారు, కొందరు దాన్ని వృధా చేస్తారు. వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. పత్రుగారు ఎప్పుడో చెప్పాడు, క్షణమే కదా అని ఒక్క క్షణాన్ని వేస్ట్ చేయకు, కాణియే కదా అని డబ్బును వేస్ట్ చేయకు, ప్రతి నీటి బిందువు, ప్రతి రూపాయి, ప్రతి సెకండు విలువైనవే అని చెప్పాడు. అలా ప్రతి సెకండు యూ షుడ్ కౌంట్. ఇన్ని సంవత్సరాల జర్నీలో
బాగా ఇక ఎందుకు ప్రదీప్ ఇలా అయిపోయి జీవితం అనిపించిన క్షణాలు ఏంటి సార్ మీకు? నాకు ఎప్పుడు లేవండి. ఉమ్. పడిపోయినప్పుడు కూడా నాకు తెలుసు, నా మీద నాకు విశ్వాసం ఉంది. అవునా? ఇప్పుడు నేను నమ్మే సిద్ధాంతం చెప్తా అండి. ఒక వజ్రం షాప్లో ఉన్న, బ్యాంకులో తాకట్లో ఉన్న, మట్టిలో ఉన్న దాని విలువ ఏమాత్రం మారదు. ఎస్. నీ వ్యక్తిత్వం అలాంటిది కదా. ఇప్పుడు అప్పుడప్పుడు దానికి ఒక అద్దం మీద మసిపూరుతుంది. అవును. అంత మాత్రం ఇంకా సింపుల్. చంద్రుడికి అడ్డంగా మబ్బులు వస్తాయి, ఏం తేడా వస్తుంది? ఏం రాదు. సో నేను చూసినంత కష్టాలు ఎవరు చూడలే, నేను చూసినంత ఆనందం ఎవరు చూడలే, అవునా? నేను చూసినంత విజయాలు ఎవరు చూడలే. మంచి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, అత్తమావలు, ప్రేమించే మీలాంటి స్నేహితులు, 45 ఏళ్ళ నుంచి నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసి ప్రేమిస్తున్నా ఇంతమంది ప్రేక్షకులు. ఇన్నాడేలాగా జంజాల గారు నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసింది. సో మంచి గురువులు అంతా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. నిజంగా మీ జన్మ ధన్యం సార్. ఏ విధంగా చూసినా అద్భుతం. అంటే జంధ్యాల గారు లాంటి గురువు దొరకడం అనేది కూడా ఎవరికి తెలుసండి. మీ జీవితాన్ని ప్రభావితం చేయడంలో జంధ్యాల గారి పాత్ర ఎంత ఉంది సార్? జంజాల గారి పాత్ర చాలా ఉందండి. ఎందుకంటే జంజాల గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. అసలు వాళ్ళ కుటుంబం అంటే భార్య, తల్లిదండ్రుల తర్వాత నేనే చాలా దగ్గర నుంచి చూశాను. ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నా. అంటే ఉన్న సీరియల్స్, సినిమాలు చేసేటప్పుడు. ఓకే. నేను ఆయనలో నచ్చింది ఏంటంటే నైట్ ఎంత ఫన్ మోడ్లో ఉంటారో, ఎర్లీ మార్నింగ్ అంత డ్యూటీ మోడ్లో ఉంటారు. రాతకాయ బాతకాయ అంతే. పొద్దున్న లేచారంటే స్క్రిప్ట్ రాస్తారు. ఒక సీన్ రాస్తే అక్షరం మొదలుపెట్టి ఎండ్ దాకా రాస్తారు. సేమ్ క్వాలిటీ నేను ఇంబైబ్ చేసుకున్నాను. నేను ఏదైనా రాయాలంటే మధ్యలో వదిలేను. అక్షరం ఆ నుంచి ఆ దాకా 1 పేజ్ అవ్వచ్చు, 10 పేజీలు అవ్వచ్చు, నేను రాయగలను, నేను రాస్తాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, ఆర్టిస్టుల డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఏ సీన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిడివి ఉంటుంది, ఎంత ఫిలిం ఖర్చు, అప్పట్లంతా ఫిలిం కదా, ఎన్ని తీయాలి అని ఆలోచించేవారు. మూడోది, ఆయనకి మీద అపారమైన అనుభవం కె విశ్వనాథ్ గారిది, ప్రభావం. ఇద్దరు వ్యక్తులు ఆయన జీవితంలో ప్రభావితం చేశారు. 50% రాఘవేంద్రరావు గారు పాటలు తీయటంలో, 50% విశ్వనాథ్ గారు ఆ టేకింగ్లో. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, నాకు కేవీ రెడ్డి గారు గురువు అంట. ఎలారా అని ఎవరు అంటారు. కేవీ రెడ్డి గారి శిష్యుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి శిష్యుడు విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారి శిష్యుడు జంజాల గారు, జంజాల గారి శిష్యుడు నేను. కాబట్టి డైరెక్ట్ లింక్ కేవీ రెడ్డితో ఉందని చెప్తాను అనమాట వారితోటి. ఆయన కత్తికి, అంటే కలం అనే కత్తికి 2 వైపులా పదును ఉంది. శంకరాభరణం ఆయనే రాయగలిగాడు, అడవిరాముడు ఆయనే రాశాడు, సప్తపది ఆయనే రాశాడు, అలాగే వేటగాడు ఆయనే రాశాడు. ఏ సినిమాకైనా సంభాషణలు రాయగలడు. కామెడీ అంటే కామెడీ రాయగలడు, గుండెలు తట్టుకునేదాకా. 4 స్తంభాలట్లో ఎంత క్లుప్తంగా ఉంటుంది. శంకరాభరణంలో సభకి నమస్కారం అన్నాడు అంటే, వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్ని మాటలకల్లా సభకి నమస్కారం. ఆయన మొదలు పెట్టాడు. ఆ ట్రెండ్ శంకరాభరణంలో జంజాల గారు రాశారు. 4 స్తంభాలట్లో పూర్ణిమ క్యారెక్టర్ తప్పు చేస్తుంది. నరేష్తో వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి తప్పు చేస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంటర్ రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి నీ పరికిణీకంత బురదంటింది అంట. ఒక క్లోజప్లో కాలు జారింది. మొత్తం సినిమా కథ ఒక పదంలో చెప్పగలరు. అటువంటి బ్రివిటీ ఇన్ రైటింగ్, అటువంటి కమ్యూనికేటివ్ స్కిల్స్ మా గురువు జంజాల గారికి మాత్రమే ఉంటాయి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తాను. ఓ రోజు పిలిచి, మరో చరిత్ర సినిమా చూసావా కమల సంధి అని అడిగాను. చూశాను హైదరాబాద్లో. వాళ్ళు మళ్ళీ వెళ్ళి రా అన్నారు. నేను, మల్లాది గోపాలకృష్ణ గారు, ఇంకో ఫ్రెండ్ ఉండేవారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. బాగుందా, సూపర్ ఉంది సినిమాలు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మరో చరిత్రకి వెళ్ళాం. దేనికి అన్న, ఈసారి కమల్ హాసన్ ఒక్కడనే చూడు, సినిమాని కథని చూడకు, కమల్ హాసన్ ఎట్లా యాక్ట్ చేస్తాడో చూడాలి. ఓకే అని వెళ్ళాం. థర్డ్ డే మళ్ళీ సినిమాకి వెళ్ళాం. ఏంటి అంటే, ఈసారి కమల్ హాసన్ని పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటో మాత్రమే చూడాలి. ఫోర్త్ డే అసలు సినిమా కథ టేకింగ్ ఎలా ఉందో చూడమని 6 సార్లు ఒకటే సినిమాని చూపించి ప్రతి షాట్ నా బ్రెయిన్లోకి ఎక్కేలా చేశారు. క్లైమాక్స్ ఉంటుంది ముద్దమందారంలో. మేము ఇద్దరం పారిపోయి, చిన్న బిడ్డ చేతిలో ఉంటాడు, హీరో ఇద్దరు కొండ మీద పారిపోతారు. కింద తల్లిదండ్రులు వాళ్ళందరూ కొండ కింద, గంగవరం విశాఖలో, వాళ్ళ కింద నుంచి అరుస్తూ ఉంటారు, నో డాడీ, ఐ డోంట్ వాంట్ యువర్ రిచెస్, ఐ డోంట్ వాంట్ యువర్ బంగ్లాస్, లవ్ ఈజ్ లైఫ్ అని పెద్ద డైలాగులు చెప్తా అమ్మాయి మాట. ఇది మొత్తం 16-17 పేజీల సీను. దీన్ని షార్ట్ డివిజన్ చేసేసారు కిందే వెళ్ళకముందరే. మొత్తం 18 పేజీల సీను నాతో చెప్పించారు. నా డైలాగులు, పూర్ణిమ డైలాగ్ కూడా బైహార్ట్ చేసుకోమన్నారు కార్లో. మొత్తం బైహార్ట్ నేర్పించారు నాకు.
నేర్పించి అక్కడికి నాకు ఆ అమ్మాయి డైలాగులు ఎందుకో నాకు అర్థం కాదు. మొత్తం అప్పచెప్పు అన్నారు. మొత్తం అప్పచెప్పా. కింద నుంచి నేను షార్ట్ డివిజన్ చేసేసాను. కింద నుంచి లాంగ్ షాట్ కదా, 1 షాట్ ఏముందో నువ్వు చెప్పి ఆ అమ్మాయి చేసి చెప్పించాలి. 5 షాట్ అంటే 5 షాట్లో ఏముందో వెనక స్క్రిప్ట్లో వెనక పెట్టుకున్నాను. నో అసిస్టెంట్ కనిపిస్తారు కదా అందరు కొండ మీద, అంతే కదా. మేము ఇద్దరమే ఉన్నాం. ఇది ఏ గురువు నేర్పిస్తాడు చెప్పండి. బాబా బాబా. అందుకే ఆయన అంటే లవ్ హిమ్. నేను వేసిన 3 సినిమాలైనా నా గుండె నిండా నేను తినే ప్రతి మెతుకు మీద జంజాల గారి. బాబా రైట్. అది మన పునర్జన్మలో అనిల్ రావిపూడి అన్నారు. అరే అనిల్ అయితే అసలు సూపర్ లైఫ్ ఇచ్చాడండి నాకు. అప్పుడు ఎంత క్రేజ్ ఉందో మేము విన్నాం తప్ప చూడలేదు కదా, ఇప్పుడు చూసాం. ఇది ఎట్లా జరిగింది అంటే నాకు అనిల్ గారు కామన్ ఫ్రెండ్ దాకా పరిచయం. గారంటే సభాముఖంగా నాలి నా కొడుకు వయసు బయట వేరే వేరే రేంజ్లో మాట్లాడుకుంటాం. నేను రాత్రి కూడా ఓ సభలో కలిసి చాలా ఎంజాయ్ చేశాం మేము. అయితే అనిల్ నాతో ఎప్పుడు కూడా ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లా కొంచెం మాట్లాడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఏదైనా టచ్ వస్తుంది కదా తనకని. రాజా ది గ్రేట్ అప్పుడు చాలాసార్లు కలిసాం. సడన్లీ పిలిచి F2 ఒక సినిమా చేస్తున్నా మిమ్మల్ని కలవాలి అని. నేను వెళ్తే F2 కథ చెప్పారు. ఇట్లా వైఫ్ అండ్ రిలేషన్ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకున్నా. అతనికి టోటల్ కథ మీద కమాండ్ ఉంటుంది. గ్రేటెస్ట్ పర్సన్. ప్రతి సిచ్యువేషన్ మీద రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళు జంజాల గారు వీళ్ళందరూ దానికి అది స్పెషల్ కేటగిరీ వీళ్ళకి. సంక్రాంతికి వస్తున్నాం చూసారా, చూసాను. గొప్ప మేకింగ్ అండి అసలు ఇప్పటిదాకా ఫ్లాష్ బ్యాక్ని అంత ఈజీగా, అంత సింపుల్గా, అంత పెద్ద కథని ఒక పాట రూపంలో అనుకుంటే ఎవడైనా నెరేట్ చేశాడండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివిటీ జంజాల్ గారు. మళ్ళీ సీన్ ఎంజాయ్ చేశాను సార్ నేనైతే అసలు. సో అట్లా పిలిచి వేషం ఏమన్నారు. నేను అనుకున్నాను ఏదైనా నాజర్ వేషం ఇది వేస్తాను, లేదు తమన్నా వాళ్ళ ఫాదర్ వేషం వేయాలి. వెరీ గుడ్. సినిమా అంతా ఒకటే డైలాగ్ ఉంటుంది. ఒకటే డైలాగా అన్న, లేదంటే ఒకటే డైలాగ్ పదే చెప్తారన్న. దెన్ ఐ సెడ్ నో. ఎందుకంటే భయం. నేను బయట స్పీకరు, ఇప్పటిదాకా హీరో క్యారెక్టర్ వేసా. సీరియల్స్లో నేను అంతా ప్రొటగనిస్ట్ వేషాలు ఇస్తాను. ఇంటికి పెద్ద నాన్న ఇట్లా వేస్తాను. ఇది ఎక్కడైనా కామెడీ ఇమేజ్ నా మీద దెబ్బతింటున్నాం. ఎంత గొప్పవాడంటే ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, సార్ కమెడీనే పెట్టుకోవాలంటే నేను కమెడీనే పెట్టుకున్నాడు కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను. ఒక సీక్రెట్ చెప్తాను. పెళ్ళైన కొత్తలో 15 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది. 15 ఏళ్ళు దాటిన తర్వాత ఏ కుటుంబం అయినా భార్య అని చెప్తే భర్త దేవతుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీకు మంచి పేరు వస్తుంది వెయ్యండి అన్నాడు. ఇంకా నేను ఆలోచించాలి. సో అనిల్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా. నేను ఈ తరానికి పరిచయం అవడానికి యాక్టర్ కింద అనిల్ రావిపూడి ఈజ్ గ్రేటెస్ట్. కరెక్ట్ చెప్పారు. సీరియల్, టీవీ, నటన అనేది మీ కుటుంబంలో ఉంది, మీ రక్తంలో ఉంది కంప్లీట్గా. అది మీ బ్లడ్ గ్రూప్ అది. రైట్, బాగుంది. ఈ మోటివేషనల్ స్పీకింగ్ దీంట్లో 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నారు కదా, ఈ ప్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? అంటే చిన్నప్పటి డిబేట్స్ మాట్లాడేవాడిని. అవును. డిగ్రీ వచ్చిందాక డిబేట్స్ మాట్లాడిన తర్వాత ఏమైందంటే, నాకు సినిమా హీరోగా అయినప్పుడు తెలంగాణలో మొత్తం పిలిచేవారు నన్ను. ఓకే. 3 సినిమాలు చేసినప్పుడు, తర్వాత CA చదివేటప్పుడు నేను వెళ్ళని పల్లెలేదు తెలంగాణలో. బా, ఏ స్కూల్, ఏ కాలేజ్ అందరు పిలిచేవాడు మాట్లాడేవాళ్ళు. మంచి కథలు చెప్పేవాడిని. పిల్లలు ఎట్లా ఉండాలి ఏంటి చెప్పేవాడిని. డిబేట్లు మాట్లాడేవాడిని కదండి చిన్నప్పటి నుంచి. సో వీడు పుట్టే యాక్టరే కాదు, వీడు పిలిస్తే పైగా ఎవరు వస్తారండి. ఇవాళ రేపు డబ్బులు లేవు కదా, అప్పుడు డబ్బులే లేవండి. డబ్బులు అడగలేదు. 84లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ లాంటిది ఒక ఆర్గనైజేషన్. దాంట్లో నేను ఒక మెంబర్ అయ్యాను. మెంబర్ అయినప్పుడు అక్కడ పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, అత్యుత్తమంగా వాక్చాతుర్యం ఒక కోర్స్ ఉంది. అది చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్ జోన్ ట్రైనర్ చేశా, నెక్స్ట్ లెవెల్ రీజనల్ ట్రైనర్ చేశా, నెక్స్ట్ లెవెల్ నేషనల్ ట్రైనర్ చేశా, ఇంటర్నేషనల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 7 డిప్లొమాస్ చేసేసా. ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే, డైలీ 20 గంటలు టీవీ సీరియల్లో యాక్టర్ అయితేనే భరించలేవు. ప్రొడ్యూసరు, డైరెక్టర్, రైటరు మీరే అయితే, ఎడిటర్ మీరే అయితే క్షణం తీరుబడి ఎక్కడ ఉంటుంది? 20 ఏళ్ల పాటు. మరి ఒకడు క్లబ్కి వెళ్ళి ఆనందిస్తాడు, ఒకడు మందు కొట్టి ఆనందిస్తాడు, ఒకడు కార్డ్స్ ఆడి ఆనందిస్తాడు. నేను ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఆనందాన్ని పొందాను. ఏకైక నాకు స్ట్రెస్ రిలీవర్. వెళ్ళి మాట్లాడు, 1 గంట మాట్లాడి వచ్చేవాడిని. కాలేజీలకి, స్కూళ్ళకి, ఇక్కడికక్కడ. అమ్మయ్య అనుకున్నాను. ఆ సాయంత్రం షూటింగ్ అయిపోయి దీని మధ్య అలా మాట్లాడుతూ ట్రైనింగ్లో మనకి మంచి పేరు రావటం మొదలుపెట్టింది. దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనుకున్నాను. ఇది డబ్బు పుష్కలంగా ఉందండి. నేను ఇప్పుడు మీకు కన్ఫెస్ చేస్తున్నా, ఒక యాక్టర్గా రోజుకి నాకు ఇచ్చే డబ్బు కంటే ఒక స్పీకర్గా గంటకి నాకు ఇచ్చే డబ్బు ఎక్కువ ఉంటుంది. నిజమా సార్? ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్స్, కాలేజెస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒకటి కాదు. మనం కూడా వాళ్ళ
వాడు డబ్బు పీడించని వాడు అనుకోండి, వాడు ఏమిస్తే అది తీసుకుంటా. వాడు డబ్బు పీడిచ్చేవాడు అనుకోండి, వాడిని పీడించే డబ్బు తీసుకుంటా. అంటే ఊరికే చెప్తా, అదేలేండి, అవును. సోషల్ యాంగిల్ కూడా ఉంటుంది దాంట్లో. నెలకి 3 రోజులు గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్రీగా వెళ్ళి చెప్తాను. ఓకే. నా కనీసం నా కారు ఖర్చు కూడా తీసుకోను, ఆ, వెళ్ళి చెప్తాను. ఫ్లైట్ ఖర్చు తీసుకొని 3 days 11 మంది ఆడపిల్లలకి చదువు చెప్పిస్తున్నాను. వావ్. ఈ డబ్బుల్లోంచి తీస్తా, చదువు చెప్పిస్తాను. 11 మంది. Right. నా స్థాయి, నేను Oh, చిన్నవాడిని కదండి, అద్భుతం, అద్భుతం. చిన్న స్థాయిలో ఎంత ఉంటే అంత చెప్తాను. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారనే సార్ మేము కూడా ఇవ్వడం. ఎందుకంటే మేము కూడా ఎవరిని పిలవం కదా. అవునండి, మీకు ఆ స్టేచరు, మీ గొప్పతనం 10 మందికి తెలిస్తే మీ మాట పాటిస్తారు. Yes, అందుకే మాధ్యమం కదండి. ఒకప్పుడు పేపర్లో చెప్తే తెలిసే, ఈరోజు మీ యూట్యూబ్లో చెప్తే లక్షల మంది రీచ్ అవుతుంది కదా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద టెక్నాలజీ కదా. ఎస్. సో అలాంటిది మీరు అన్ని టెక్నాలజీలు ముందు అవపోసన పట్టింది కూడా మీరే. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తాను. మన పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తాను. పరిగెడతారు. సో ఎంబ్రేస్ ద టెక్నాలజీ. నేను నాకంటే సరస్వతి గారు ఎక్కువ టెక్నాలజీని పట్టు. అవునా సార్? ప్రతిదీ నాకు గురువు ఆవిడ అందులో టెక్నాలజీ. లైఫ్లో చాలా సంతోషపడ్డ క్షణాలే ఉన్నాయి సార్ మీకు? అన్నిటికంటే నా జీవితంలో సంతోషపడ్డ క్షణం నేను చెప్తా అండి, మా అమ్మాయి పుట్టినప్పుడు. వావ్. నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. నేను కానీ నా భార్య కానీ ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నాను. అది పుట్టక ముందరే నిహారిక అని మా సంస్థకి పేరు ఉండేది, నా వ్యాపారానికి పేరు ఉండేది. మీ ఇల్లు కొనుక్కుంటే ఇంటికి కూడా నిహారిక అని పేరు పెట్టుకున్నా. తర్వాత నా బిడ్డ పుట్టితే దానికి కూడా నిహారిక అని పేరు పెట్టాను. వావ్. ఎందుకు ఆడపిల్ల పుట్టాలి అనుకున్నా అంటే, నాకు సిస్టర్స్ లేరు, ఓకే. మా నాన్నగారికి సిస్టర్స్ లేరు. ఓకే. 3వ తరంలో ఆడపిల్ల పుట్టాలి. అవును కదా. ఒకటి. రెండోది, ఒక ఆడపిల్ల మనసు నేను చాలా దగ్గరగా చూశాను. మా అమ్మ స్వార్థం అది. మా అమ్మ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమించేది. మా ఆవిడ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమిస్తుంది. నాకు బిడ్డ పుట్టాలి, నన్ను ప్రేమించాలి అని నేను కోరుకున్న, అది అట్టాగే ప్రేమిస్తుంది ఇప్పుడు నాకు కూడా. సో స్వీట్. సో ఆడపిల్లలు అంటే ఇష్టం సార్ నాకు. ఆడపిల్లల కోసం ఏదైనా చేస్తాను. ఐ రెస్పెక్ట్ ఉమెన్. నేను నా 64 years జీవితంలో ఒక్క ఆడపిల్ల కూడా నా మాటతో కానీ, నా చూపుతో కానీ, నా కంటితో కానీ, నా స్పర్శతో కానీ ఇబ్బంది పడలా. ఐ రెస్పెక్ట్ ఉమెన్ టు దట్ గోల్. మీ కంట్లలోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఉందా సార్? 1,00,000 సార్లు. కష్టానికి నేను ఎప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావు. కష్టానికి నేను చచ్చిపోయినా, నన్ను ఎవడైనా చంపినా, ₹1,00,00,000 నష్టం వచ్చినా, నన్ను అవమానపరిచినా నా కంట్లో నీళ్ళు రావు. హృదయ స్పందన, ప్రేమకి, ఆర్ద్రతకి, ఎవరినైనా చూస్తే అరే భలే ఉన్నారు రే ఈ పిల్లాడు, ఈ పిల్ల అనుకున్నా, అప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఐ వెరీ హైలీ వాలటైల్ ఎమోషనల్ గై. ఎమోషనల్గా పసిబిడ్డను చూసినా, వాళ్ళు కష్టపడుతుంటే, వాళ్ళు ఎవరైనా మంచి చేస్తుంటే, వాళ్ళు 10 మందికి మంచి వాళ్ళ ప్రేమతత్వం చూపిస్తారు కదా, అప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో బాధతో వచ్చేది ఏం లేదు? అదేం సార్, టెంపరీ, ఒక ఫేజ్. ఓకే, అంతే. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇక ఏది మనల్ని ఏం చేయలేదు. రాముడు ఏం నేర్పించాడు? కింద పడుకుని కళ్ళమ్మ నీళ్లున్నా, సీత లేకపోయినా గెలిచి చూపించమన్నాడు. అర్జునుడు ఏం నేర్పించాడు? అన్ని శస్త్రాలు నేర్చుకుని బృహన్నల వేషం వేసి మీసం తీసేసి ఏడాది పాటు నీ టైం బాగాలేనప్పుడు నోరు మూసుకు కూర్చోమని చెప్పాడు. ఏ పురాణమైనా, ఇతిహాసమైనా, సాయిబాబా చరిత్ర తీసుకున్నా, శ్రీరామచంద్రుడి చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా, కష్టం ఉన్నప్పుడు ఎలా ఉండాలని వాళ్ళు నేర్పించారు మనకి. నేటి యువతరం సార్, వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? నేనే యువకుడిని, సరే మీ తోటి వాళ్ళకి అంటే నా తోటి వాళ్ళకి చాలా అంటారు. ఒక్కటే చెప్తానమ్మా, చేసే పని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. పంచపాండవుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పంచపాండవులు మనలో ఉండాలి. మీలో 5 రాజులు ఉండాలి. ఓకే. ధర్మరాజా, ద కింగ్ ఆఫ్ వాల్యూస్. ఓకే. విలువలు ఉండాలి. మీ హానెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ మొత్తం విలువలతో నిండి ఉండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్. సామర్థ్యం ఉండాలి. కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. లక్ష్యం వైపు వెళ్ళే తత్వం ఉండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్. అర్జున, ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శనీయంగా ఉండాలి. అర్జున్లా ఉండాలి. పాజిటివిజం ఉండాలి. పాజిబిలిటీ థింకింగ్ ఉండాలి. ఎంపతి ఉండాలి. ఓపెన్నెస్ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. నకుల, ద కింగ్ ఆఫ్ స్కిల్స్. నైపుణ్యాల రారాజు నకులుడు. నైపుణ్యాలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఉండాలి. స్ట్రెస్, ఇవన్నీ నకులుడు. నకుల, ద కింగ్ ఆఫ్ స్కిల్స్. అండ్ సహదేవ, ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. కత్తి పట్టి మనం కేక్ని కోయచ్చు, పీకని కోయచ్చు. సోషల్ మీడియా కూడా అంతే. నాలెడ్జ్ డెవలప్ చేసుకో. ఒక పదం పర్సివరెన్స్ అని వచ్చింది, వెంటనే గూగుల్లోకి వెళ్ళు, వాట్ ఈస్ ద మీనింగ్ అని, దాని తెలుగు అర్థం ఏంటో చూడు. నీకు ఒక పదం పెరగల, ఓ ఫ్రెండ్ ఇక్కడ పెరిగాడు కదా. అనుక్షణం నాలెడ్జ్ని చూసుకోవాలి.
At this 64 years, every day I spend 1 hour on book reading and then knowledge gaining. So ఈ ఐదుగురు రాజులు, ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్, భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్, నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్, సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ ఐదుగురు నీలో ఉంటే అప్పుడు ద సిక్స్త్ కింగ్, ద కింగ్ ఆఫ్ సక్సెస్ కాల్డ్ శ్రీకృష్ణుడు నీలో ఉంటాడని నేను విశ్వసిస్తాను. ఇదే యూత్ మొత్తాన్ని చెప్తున్నాను. నీకు వర్త్ ఉంటే అవతల వాడు నో ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. అది నీకు వర్త్ లేకపోతే అవతల వాడు ఎస్ చెప్పడానికి కూడా భయపడతాడు. సార్ మీరు సాధించింది అంత తృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా ఉన్నాయా మీ కోరికలు? నేను సాధించిన ఇంకా ఉన్నాయండి సాధించాల్సింది. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు 25 లక్షల మందికి టచ్ చేశాను. అవును. కానీ నా గోల్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ 64, జస్ట్ 64. ఓకే. ఇప్పుడే నా గురించి నేను తెలుసుకుంటున్నాను. జస్ట్ 64, జస్ట్ బాన్. ఓకే. ఇంకొక 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు నాకు ఓపిక ఉన్నంతలో 25,000 మంది ప్రదీపులను తయారు చేయాలని నా గోల్. 25 కోట్ల మంది భారతీయులు స్కూల్లో చదువుతున్నారు, 15 కోట్ల మంది భారతీయులు కాలేజీలో చదువుతున్నారు. అంటే 40 కోట్ల మంది ప్లస్ టీచర్లు మంచివాళ్ళు మనందరం కలిస్తే వచ్చే 12 ఏళ్లలో ఈ దేశాన్ని మార్చగలుగుతాం. మార్పు స్కూళ్ళ నుంచి రావాలి, తల్లిదండ్రుల నుంచి రావాలి, టీచర్ల నుంచి రావాలి. ఏం మార్చాలి? ఈ కుల వ్యవస్థ మనకు అవసరమా? ఈ మత వ్యవస్థ మనకు అవసరమా? మనకి ఏంటి, మనం ఉన్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? పేదవాడని ఒక 2 వర్గాలు చేస్తే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, రిచ్ అండ్ పూర్, దట్ ఈస్ ఇనఫ్ కదా. ఇక్కడ ఎంత బాగుంటుంది. అరే ఒక 6 ఏళ్ల పిల్లాడు నీ పేరేంట్రా అంటే ప్రదీప్ గుప్తా, ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ రాజు, వాడి ఇష్టం. అరే ఎందుకు నేను ప్రదీప్ అని చెప్పుకునే సమాజం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది? ఇది తీసుకురావాలంటే స్కూళ్ళల్లో, కాలేజీలో. అదే నా ఆశయం. అంత వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఈ ఆధునిక భార్య భర్తలు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ కోసం ఒక 2 మంచి మాటలు. నాయనలారా అర్థం చేసుకోండి, సర్దుకుపోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సర్దుకుపోవటం. అంతే. సర్దుకుపోవటం అంటే ఏంటంటే ఒకరినొకరు కాసేపు క్షమించేసేయండి, కాసేపు క్షమించండి. మీకు ఇష్టమైన ఫ్రెండ్ చిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కట్టి మాట్లాడడం, ఇద్దరు కొట్టుకుంటాం, 10 నిమిషాలు ఎట్లా కలిసిపోతాం దోస్త్. అదే ప్రిన్సిపల్. మొన్న ఒక టీవీ ఆర్టిస్ట్ చూసారా, భార్యతో గొడవపడి చిన్న విషయంలో రాత్రి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, పొద్దున్న లేసరికి చనిపోయి ఉన్నాడు. పెద్ద ఆర్టిస్ట్. అసలు ఎందుకు, నేను అదే అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం లేకపోతే విడిపోండి. డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది, పాత నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారికి సావిత్రిని చూసి చనిపోయిన నా చెల్లెల్లా ఉంది అనుకుంటాడు. సావిత్రి గారు వీడేంట్రా నన్ను అట్టా చూస్తున్నాడని ఆవిడ అనుకుంటుంది. హస్బెండ్ వచ్చి వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది అనుకుంటాడు. సినిమా ఎండులో కానీ నా చెల్లెలని చెప్పడు, ముందరే చెప్పేస్తే పోలా కథే ఉండదు కదా. అలా నీలో నాకు నచ్చంది ఇది, నచ్చేది ఇది, ఇది నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నిన్ను ఇలా చేసావు, వద్దు ఈ రోజు నుంచి ఇలా ఉందాం, నీకు నచ్చంది ఏదో ఉంది, నేను కూడా ఓపెను అని మనసు విప్పి మాట్లాడుకుంటే కష్టాలే రావు. కాబట్టి భార్యాభర్తలు ప్రతిరోజు ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఏదైతే కుటుంబం మాట్లాడుకుంటుందో వాళ్ళు ప్రయాణం కూడా స్మూత్గా చేస్తారు. నేను సరస్వతి గారు ప్రతిరోజు 1/2 అవర్ ఓన్లీ ఆన్ దిస్ మాట్లాడుకుంటాం. నిన్నేమైంది, ఇవాళ ఏమైంది, ఇవాళ మీ ప్లాన్ ఏంటి. నేను ఇక్కడ 24/7లో ఇవాళ ఉంటాన్న విషయం ఆవిడ పొద్దున్న 5:30కే తెలుసు. ఇంకప్పుడు మెసేజ్లు రావుగా, ఎక్కడ, ఎప్పుడు, తిన్నావా, ఉన్నావా, ఏం కావాలి, నో క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. సో మాట్లాడుకోండి, మనస్ఫూర్తిగా ఉండండి. ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ లైఫ్ పార్ట్నర్. సూపర్ సార్, మంచి మాట చెప్పారు. ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు సార్? మాకు ఆనిముత్యాలు ఇంకేమైనా వచ్చేవి ఉన్నాయి? ఆనిముత్యాలు ఉన్నాయి, స్వాతి ముత్యాలు చేస్తున్నాను. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాను. నాకు సినిమాలకి టైం ఉండదండి. నా క్యాలెండర్ నెక్స్ట్ 3-4 మంత్స్ దాకా ఈ స్పీచెస్ ఇవన్నీ బుక్కే ఉంటాయి. వాళ్ళు అడిగిన డేటు నేను ఇయ్యలేక, నేను అడిగిన పాత్రలు వాళ్ళు ఇయ్యలేక, F2 తర్వాత అన్ని కామెడీ వేషాలు వస్తున్నాయి. ఎక్కువ చేయొచ్చు కామెడీ, దేర్ ఇస్ నో. నాకు కొంచెం ఏదైనా గుండెని స్పందించే వేషం వేయాలని నా కోరిక. వస్తుంది, అది కూడా వస్తుంది, తప్పకుండా చేస్తాను. సూపర్ సార్, మీరు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ ఒకసారి ఇట్లా మోటివేట్ చేస్తూ ఇంకొక 100 సంవత్సరాలు మీరు ఉన్నా మాకు చాలా సంతోషం సార్. ఇలాంటి వాళ్ళు అలా మనం కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పాజిటివ్ వైబ్స్తోనే బతికేయచ్చు మనందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ప్రదీప్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. అంతేగా అనుకోకుండా వీటిని ఆచరించి పాటించి బాగుపడండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.